కొట్టేవాళ్ళం మరి మా ఇంటికి వెళ్తే మా మీద కేసు పెడితే వచ్చి బాగుంటే అందరూ బాగుండేవాళ్ళే. ఆవిడ గేట్ తాళం ఎందుకు వేస్తుందండి? మేము వస్తున్నామని తెలిసి గేట్ తాళం ఎందుకు వేస్తుందండి? తప్పు కదా అది? తప్పు కదా? ఆవిడ పాపం చాలా సుకుమారి ఆవిడ. కేసే నమ్మకొస్తుంది. ఏమంటే మీరు ఆ మాట మాట్లాడారంటే మీరు వెళ్ళిపోవడం నానా నువ్వు ఒక్క నిమిషం ఇప్పుడు అసలు ఏం చేద్దామంటారండి? ఏం చేయాలి అది చెప్పండి. మా నాన్నకి పుట్టి మేము అధర్మం చేసేవాళ్ళం కాదు. మేము అంతకన్నా చెయ్యం. అబద్ధం అంతకన్నా ఇప్పుడు అసలు మీరు ఎట్లా రాయించుకున్నారు? అసలు ఆయనకి ఏ ఉద్దేశంతో రాయించుకున్నారు? మీరు ఏం జరిగింది అనేది అడుగుతున్నాను నేను. అసలు నాకు తెలియదు కదా. అంతే అంతే అంతే. అసలు ఏం జరిగింది చెప్పండి విషయం. జరిగింది ఏంటి, జరగాల్సింది ఏంటి అని మీరు మీ సైడ్ నుంచి మీరు ఒక మాట నాకు చెప్పండి క్లారిటీగా. దానికోసమే నేను ఒక సైడ్ వింటున్నారు, ఒక సైడ్ నమ్ముతున్నారు, ఒక సైడ్ విషయం తెలియట్లేదు. అందుకే విషయం తెలియజేద్దామని వచ్చారు. అబ్బాయి అసలు ఎవరికి అవసరం లేదు, బయట వాళ్ళు ఎవరు అవసరం లేదు. మీరందరూ ఒక మాట అంతే. రావాలి రావాలి. ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఏం చేద్దామంటారు చెప్పండి. మీ సైడ్ నుంచి ఒక్కసారి నోరు మూసుకొని మాట ఏమనండి. నిజంగా తండ్రికి పుట్టిన కొడుకే అయితే ఏం చెప్పారండి? ఏమన్నారు ఆయన? ఆయన ఏమన్నారు? ఆయన అభిష్టం ఏంటో ఆయన రాసుకున్నాడు. ఆయన చెప్పినట్టు చేయమని. నిజంగా ఆయన పుట్టిన కొడుకే అయితే ఇప్పుడు వీలునామా అనేది నాన్నగారు ఉండగానే రాసిన వీలునామా అనేది కాదు కాదు అంటే కాదు వీలునామా అనేది ఆయనే రాయాలి. ఓకే అది అయిపోయింది. ఓకే ఆ వీలునామా రిజిస్ట్రేషన్ వీలునామా అయింది ఆయనకు తెలుసండి? ఆ విషయం ఆయన తెలుసుగా? తెలుసుకోవాల్సిన బాధ్యత అతనికి ఉంది. తెలుసా తెలీదా? కాదండి అసలు తెలుసా తెలీదా? నేను ఒక పాయింట్ అది కాదండి. ఆయనకి తెలియదు అని చెప్తే అది అబద్ధం, తెలుసు అని చెప్తే అది నిజం. ఆయనకి తెలుసు అబద్ధం. సరే ఓకే ఓకే. కాదండి ఒక మాట, 5 మంది ఉన్నాం కదా, 5గురికి ఎవరికి ఏం చేశారు, ఇంట్లో నుంచి ఎవరు ఎంత తీసుకున్నారు